నమస్తే. పాలకుర్తి నియోజకవర్గంలోని తురూరు మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ ప్రచారంలో దూసుకెళ్తా ఉంది. సో ప్రతి వార్డు డోర్ టు డోర్ క్యాంపెయిన్లో అటు ఎమ్మెల్యే కావచ్చు, ఇక్కడ టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ ఝాన్సీ రెడ్డి గారు కావచ్చు, ప్రజల్లోకి అయితే మమేకమై తిరుగుతూ ఉన్నారు. ప్రజా సమస్యలు ప్రతిదీ కూడా వాళ్ళ దృష్టికి వస్తూ ఉన్నాయి. ఆ ప్రజా సమస్యలు అన్నిటి కూడా ఎన్నికల తర్వాత పరిష్కరించే దిశగా వెళ్తూ ఉన్నారని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు. సో మరి మనతో పాటు మాట్లాడడానికైతే ఝాన్సీ రెడ్డి మేడం అయితే ఉన్నారు. మేడం నమస్తే. సో మరి వరుసగా దాదాపుగా ఎన్నికల ఏదైతే ప్రచారం స్టార్ట్ అయిందో అప్పటి నుండి డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేస్తూ ఉన్నారు. సో ప్రజల నుండి ఎలాంటి స్పందన వస్తూ ఉంది, సమస్యలు ఎట్లాంటి బయటకు వస్తూ ఉన్నాయి? ఈరోజు ఇక్కడ ప్రచార ప్రకారం ఇక్కడ ఈ వార్డ్ నెంబర్ 7లో చేయడం జరిగింది. ఇక్కడ మా అభ్యర్థుడు చిలకర సురేందర్. సో తనకి స్పందన బాగానే ఉంది. సో ఇక్కడంతా కూడా ఇక్కడ మేజర్లీ బిజినెస్ పీపుల్ ఈ వార్డులో, అంటే ఇప్పుడు ప్రస్తుతానికి మేము పోయింది. సో బిజినెస్ వాళ్ళందరూ కూడా అంటే వాళ్ళకి ఇల్లు ఒకటి ప్రాబ్లము, వాళ్ళకి ఇంటానికి ఇల్లు లేదు. సో షాపుల్లోనే ఉంటున్నాం, మాకు ఇల్లు కావాలని అడుగుతున్నారు. చాలా వరకు కూడా వాళ్ళకి స్థలాలు లేవు కట్టుకోవడానికి. సో మోస్ట్ ఆఫ్ దమ్ ఆర్ డబుల్ బెడ్రూమ్ కావాలి. సో స్థలాలు ఉన్న వాళ్ళకి ఇందిరం ఇల్లు ఇస్తామని కూడా చెప్పడం జరిగింది. సో వాళ్ళు కూడా మేము సురేంద్ర గారిని గెలిపించుకుంటాం తప్పకుండా అని చెప్తున్నారు. సో వీల్ వెయిట్ అండ్ సీ ఆన్ ద 11th పోలింగ్ డే. అంటే ప్రజల్లోకి తిరుగుతూ ఉన్నారు కాబట్టి ప్రతి ఏరియా తిరుగుతున్నారు. మున్సిపాలిటీ అంటే ప్రధానంగా మనకు రోడ్లు కావచ్చు, వాటరు, కరెంట్, ఇవే డ్రైనేజ్ వ్యవస్థ సమస్యలు ఉంటాయి. సో 10 ఏళ్లలో అభివృద్ధి చెప్పిందని చెప్పేసి గతంలో ఉన్న వాళ్ళు చెప్పుకుంటున్నారు. సో మరి అభివృద్ధి అనేది కనిపిస్తుందా మీరు వెళ్తూ ఉంటే? ఏ వార్డు పోయినా కానీ సేమ్ సమస్యలు, ఒకటి డ్రైనేజ్, ఒకటి రోడ్లు, ఒకటి వాటర్. మరి వాళ్ళకి 10 ఏళ్ళు అవకాశం ఇచ్చారు. ఇవన్నీ కరెక్షన్స్ చేసుకోవటానికి ఇప్పుడు ఫస్ట్ టర్మ్ అంటే ఎవరో ఒకళ్ళు నమ్ముతారు. సెకండ్ టర్మ్ కూడా వాళ్ళకి కరెక్షన్స్ ఇచ్చినా కానీ వాళ్ళు ఫెయిల్ అయ్యారు, అక్కడే తెలుస్తుంది. సో మరి వాళ్ళని కాదనుకునే కదా ఇంకొక ఎమ్మెల్యే గారిని గెలిపించుకున్నది. సో అదేవిధంగా రేపు ఈ మున్సిపాలిటీ కౌన్సిలర్స్ కాదనే కొత్త కౌన్సిలర్ని గెలిపించుకుంటారు. మరి మా పార్టీ అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ. సో అధికార పార్టీ ఉన్నప్పుడు తప్పకుండా డెవలప్మెంట్ అవుతుందని వాళ్ళకి తెలుసు. మరి అదేవిధంగా ఎమ్మెల్యే గారే కాదు, మరి మొన్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారే కాదు, దత్తత తీసుకోవడం జరిగింది. తప్పకుండా కూడా మున్సిపాలిటీలో స్పీడప్ అవుతాయి డెవలప్మెంట్ అంతా కూడా. మరి మొన్న వేరే కౌన్సిలర్స్ కానీ దయాకరావు గారు కానీ మాట్లాడుతూ ఉన్నారు. మరి వాళ్ళు మున్సిపాలిటీలో కానీ ఇక్కడ తోరూరు బిజినెస్ పీపుల్లో కానీ ఆనాడు ఎంత పీస్ఫుల్గా ఉన్నారు, ఈనాడు బిజినెస్ ఓనర్స్ అందరూ కూడా తోరూరులో ఎంత పీస్ఫుల్గా, ఎంత గుండె ధైర్యంతో పండుకుంటున్నారు. ప్లస్ ఏ చిన్న రైతు కానీ, ఏ చిన్న కార్యకర్త కానీ, ఏ చిన్న ఓటర్ కూడా ఇక్కడ చిన్న మానవుడు, నేను అనేది ఓటరే వండాల్సిన అవసరం లేదు. ఇట్ డజంట్ బిలాంగ్ టు పార్టీ. బట్ ఏ ఓటర్ అయినా కానీ ప్రశాంతంగా మనసు నిమ్మలంగా, తెలుగులో మన తెలంగాణలో చెప్పాలంటే మనసు నిమ్మలంగా ఈరోజు ఉంటున్నారు అని అంటే కబ్జాలు లేవు, దాచుకోవటాలు లేవు, మరి భయపెట్టించి కేసులు పెట్టడాలు లేదు, మరి ఇవన్నీ కూడా లేవు. మా ఎమ్మెల్యే గారు వచ్చిన దగ్గర నుంచి, మా ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి. సో మీరు అందరూ చూస్తూనే ఉన్నారు. సో అందుకోసమని బిజినెస్ ఓనర్స్ కూడా తప్పకుండా కాంగ్రెస్ పక్షపాతానే ఉన్నారు. తప్పకుండా కాంగ్రెస్ గెలుస్తుంది. 16 వార్డులకి తప్పకుండా గెలుస్తూనే ఉన్నాం. మా కౌన్సిలర్స్ గెలిచి చూపిస్తారు కూడా. అంటే ప్రధానంగా మీరు ఇందాక చెప్పుకోవచ్చు బిజినెస్ పర్సన్, షాప్స్ వాళ్ళందరూ ఉంటారు. సో వాళ్ళకి ఏమైనా భరోసా ఇవ్వబోతున్నారు, హామీ కావచ్చు, ఎందుకంటే రోడ్ మీద ఉంటారు. సో వాళ్ళకి చాలా ప్రాబ్లమ్స్ వస్తారు. సో మీరు దృష్టికి తీసుకొస్తారు. సో పరిష్కారం దిశగా ప్రభుత్వం మీద ఉంది కాబట్టి ఏం చెప్పారు సార్ వాళ్ళకి? తప్పకుండా అంటే గత ప్రభుత్వంలో మీ అందరికీ తెలుసు ప్రాపర్టీ ట్యాక్స్ అంటే ఇళ్ల పన్ను అనేది చాలా హైప్ చేసిపోయారు. మరి అదే ఇప్పుడు అది కాంగ్రెస్ పార్టీ మీద బురద చల్లటం కోసం వాళ్ళు వెళ్ళేటప్పుడు ఇవన్నీ ఇంప్లిమెంటేషన్ చేశారు. మళ్ళీ అదే కాకుండా ఇప్పుడు దానికి కూడా దృష్టిలో ఇప్పుడు మొన్న పొంగులేటి గారు వచ్చారు. మేము పొంగులేటి గారితో కూడా డిస్కషన్ చేయడం జరిగింది. మరి అదేవిధంగా సీఎం గారితో కూడా మాట్లాడటం జరిగింది. ఎందుకంటే మన ఈ మున్సిపాలిటీలో ఈ పలాని పరిస్థితి అన్నప్పుడు మన సీఎం గారు కానీ పొంగులేటి గారిని స్పందించడం ఏంటంటే గెలిపించుకున్న తర్వాత మనం తప్పకుండా రివ్యూ చేసి అది తప్పకుండా తగ్గే ప్రయత్నం మాత్రం చేద్దామని చెప్పడం జరిగింది. సో దీని మీద కూడా మా ఎమ్మెల్యే గారు కానీ, మా ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు కానీ, మన సీఎం గారు కానీ దృష్టి పెట్టడం జరిగింది. మరి అదేవిధంగా మా కౌన్సిలర్స్ అందరూ కూడా వెల్ ఎడ్యుకేటెడ్, ఈరోజు నిల్చున్న వాళ్ళందరూ కూడా, ఇప్పుడు సురేందర్ గారు కూడా ఎడ్యుకేటెడ్ పర్సన్. సో తనకి ఫైనాన్షియల్గా వీక్, బట్ తన అనేదల్లా ఏంటంటే ప్రజలు ఆస్తులు అంతస్తులు, ఆయన నమ్ముకున్న ఓటర్సే ఆయన బలగం అని చెప్పుకోవడం జరిగింది. సో అదే బలగాన్ని కూడా
గెలిపిస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.